హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎస్క్యూఎల్లో ఎలా యూస్ చేస్తామో సేమ్ని మనకు డాక్స్లో కూడా మనము ఎవాల్యుయేట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రెండింటిని ఎస్క్యూఎల్లో ఎలా యూస్ చేయాలి, సేమ్ అట్ ది టైం డాక్స్లో కూడా ఎలా యూస్ చేయాలనేది కూడా ఈ యొక్క సెషన్లో మనం తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ చూద్దాం. సో ఎస్క్యూఎల్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ అంటే ఎంత అన్ని కాలమ్స్ అనమాట. సో దేంట్లో ఉంటుంది, ఫినాన్షియల్లో కావాలి. ఓకే, సో ఎఫ్ఐ అయినా షార్ట్ కట్ ఎఫ్ఐ తోడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది. సో ఎఫ్ఐ ఫంక్షన్ కీస్లో ఎఫ్ఐ ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా మనకు వర్క్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ ని మనకు ఎవాల్యుయేటర్ కూడా చేయొచ్చు. డాక్స్ యూజ్ చేసుకొని చూడండి, నేను ఒక ఫైల్ ఇంపోర్ట్ చేస్తున్నాను, ఫినాన్షియల్ ఫైల్. ఓకే, డేటా ఇంపోర్ట్ అయింది. సో డేటా చూద్దాం టేబుల్లో. సో ఇది మనకు మొత్తం టోటల్ డేటా. ఓకే, ఇప్పుడు లోడ్ చేసిన కూడా కొంచెం టైం తీసుకుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే డాక్స్ క్వరీ వ్యూకి వెళ్ళండి. అంటే ఇదివరకు మనకు 3 వ్యూస్ ఉండేది, రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ. సో ఇప్పుడు ఏంటంటే డాక్స్ క్వరీ వ్యూకి వెళ్ళండి. ఇక్కడ ఏంటి అంటే ఎవాల్యుయేట్, డైరెక్ట్ టైప్ చేయండి ఎవాల్యుయేట్, తర్వాత ఎంటర్. నెక్స్ట్ మన యొక్క టేబుల్ నేమ్, అంటే ఇది టేబుల్ నేమ్, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే చూడండి, మనకు మొత్తం కూడా మన టేబుల్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, మొత్తం ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయండి, 16 కాలమ్స్ ఉన్నాయి, 700 రోస్ ఉన్నాయి. సేమ్ మనకు మరి ఎస్క్యూఎల్ ఎంత ఉంది చూడండి, మొత్తం 700 రోస్ ఉండడం జరిగింది. ఓకే, ఇవి ఖచ్చితంగా మ్యాచ్ కావాలి.